ఉంచుకోమని కోరుకున్నా. అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పోలీసు ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టి ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడి ఉన్న ఈ మాట మీద. అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇందాక దారిలో నాగేంద్ర అని ఒక రైతు దాదాపు 3 ఆయన కుటుంబ సభ్యులు బిడ్డలతో సహా భార్యను కూడా ఒక్క నిమిషం సంబంధం ఇది నా దృష్టికి దిగ్గని చెప్పారు నాకు. ఇది 2 అంశాలుగా మేము చర్చిస్తున్నాం. దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకటి, అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది, ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు. చీనీ తోట కూడా కాపుకి వచ్చింది. అలాగే కొర్రల పంట వేశారు. ఆ కొర్రల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది, దాన్ని కూడా దిగుబడి వచ్చింది, దాన్ని కూడా అమ్మేశారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది మన కలెక్టర్ ఇందాక చెప్తా ఉన్నాను, శ్రీధర్ గారు చెప్తా ఉన్నాను. ఇది చాలా బాధాకరం అనిపించింది. వారికి మనస్ఫూర్తిగా నేను నా గుండె లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను, ప్రగాఢ సానుభూతిని. అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా, అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేస్తారు, ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీని మీద వచ్చాక దీని మీద ఖచ్చితంగా స్పందిస్తాం. ప్రధాన సమస్య ఉంది సార్. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫార్మ్ టు పర్మిట్ ఇస్తారు సార్. ఎక్కువగా ఇక్కడ రిజర్వ్ కన్వర్షన్ ఎక్కువ సార్, ఫారెస్ట్ రిజర్వ్ కన్వర్షన్ ఎక్కువ. దాంతో ఈ ఫార్మ్ టు పర్మిట్ అన్ని అడుగులు నడిపేస్తున్నారు. చాలా బాధాకరమైన అంశం సార్. ఇక్కడ పర్యావరణం చాలా గందరగోళంగా తయారైంది. ఇక్కడ ఏ ప్రాంతం అనేది మొత్తం అంతా ఉంది సార్. మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కువ బద్వేలు ఉంది, భీమటం ఉంది. నేను అతి కొద్ది రోజుల్లోనే కలెక్టర్ చేసి దీన్ని ఒకసారి రివ్యూ పెట్టండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా ఒకసారి నేను అన్ని ఫేక్ చార్కోల్ దీని మీద మేము ఖచ్చితంగా నేను పెట్టండి. ఆల్టో పర్సనల్ రివ్యూ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తాం. రెలవెంట్ ఇక్కడ మనుషులు చచ్చిపోయి సినిమాల గురించి మాట్లాడారు. కొంచెం పెద్ద మనుషులు, మీరు డిబేట్ మన మనసులో చెప్తారు. డిబేట్ గో బియాండ్ సినిమా. ఈయన చెప్తుంది ఏముంది, కోల్ అరాచకం వాటి మీద